ఈరోజు ఎపిసోడ్లో మంచి చికెన్ కర్రీని తయారు చేద్దామండి. ఇది ఖచ్చితంగా బ్యాచిలర్ స్పెషల్ చికెన్ కర్రీ. ఎందుకంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. కమాన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో బాగా శుభ్రపరచుకున్న అరకేజీ చికెన్ తీసుకుని ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇది సుమారుగా 100 ml ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసి దీన్ని చేతులతో బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ మ్యారినేషన్ని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఓ లోతైన కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా, మిరియాలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ కూర కోసం 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నాను. ఈ రెసిపీ మనకి గ్రేవీగా రావాలి కాబట్టి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువే వాడుతున్నాను. నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెరుగుతో పాటుగా కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అప్కాతో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కడాయిలో చికెన్ యాడ్ చేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క ఉడికేటప్పుడు ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని కారం, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా. ఈ రెసిపీ కోసం చాట్ మసాలా స్పెషల్ అండి. చాట్ మసాలా వేస్తే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా చికెన్ ఎలా బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చికెన్ కూర రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా బేసిక్గా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.